హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేనైతే మీ ముందుకు సింపుల్గా ఈజీగా టేస్టీగా మన హెల్త్కి చాలా మంచి అయిన ఆకుకూర అనమాట రైస్ ఇది. అదే సింపుల్గా అండి మన మునగాకు రైస్ అనమాట. చాలా టేస్టీగా చాలా త్వరగా జస్ట్ ఒక 10 నిమిషాల్లో చేసుకుంటే రైస్ ఐటమ్ అనమాట. క్యారీలకైతే ఒక్క రేంజ్లో ఉంటుంది. పిల్లలు కూడా మనకు ఇంకా అద్భుతంగా తినేస్తారనమాట. మనకు అది నా పిల్లలు ఆకుకూర నేను పెట్టలేదనే ఫీలింగ్ ఎవరికి ఉండదు. ఇలా మునగాకు రైస్ చేసి పెడితే చాలండి, పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఫస్ట్ అయితే మనము ఏ విధంగా చేయాలి ఏంటి ఈ మునగాకు రైస్ అనేది చూద్దాం. ఫస్ట్ నేనైతే ఇట్లా మునగాకు తెచ్చుకున్నాను అనమాట. ఇది మనకు ఫ్రెష్గా వెంటనే మనం తెచ్చుకున్న వెంటనే చేసుకుంటే ఆకుకూరలు ఏవైనా బాగుంటాయి కదా. సో ఇలా తెచ్చుకున్నాక మొత్తం అన్నీ బాగా ఆకులన్నీ సపరేట్ చేసేసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకున్నాక ఈ మునగాకు త్వరగా ఉడికేదానికి లేతాకు తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇది సన్నగా కట్ చేసుకుంటే కత్తెరతో మనకు త్వరగా ఉడికిపోతుంది. సో అలా మనం ఆకు తీసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు మనం వచ్చేసి ఒక పాన్ తీసుకొని మందపాటి గిన్నె తీసుకుంటే మాడకుండా బాగా మునగాకు అనేది బాగా ఏగుతుంది అనమాట. ఒక పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు అందులో వచ్చేసి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా కొద్దిగా తక్కువైనా పర్లేదు. అలాగే జీలకర్ర ఎక్కువ వేసుకున్నాండి. 1/2 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా వేసుకోండి. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. కొద్దిగా సోంపు కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. సోంపు హెల్త్కి మంచిది అనేసి నేను పిల్లలు ఎక్కువ తింటుంటారు, స్మెల్ కూడా అరోమా బాగుంటుంది కదా అనేసి నేను సోంపు యాడ్ చేశాను. అలాగే ఇందులో ఉల్లిపాయలు కూడా ఆప్షనల్ అయితే కానీ చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. 2 పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చిని 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుంటే చాలన్నమాట. ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేగాల. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇలా వేపుకున్నాకనే దీంట్లో ఇంగువ, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుని చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కొన్ని ఐటమ్స్లో ఎక్కువ ఇంగువ వాడుతూ ఉంటాను అనమాట. ఇలా సాంబారు, రసము, ఇంకా పప్పు చారు వాటిలలో కూడా మేము వేసుకుంటూ ఉంటాము. ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి వేసుకుని, నాకు నువ్వుల పొడి అందుబాటులో లేదు. సో అందుకోసమని నేను నువ్వులు వేసుకున్నాను. నువ్వుల పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు వేసుకున్నాక నువ్వులు వేగితే ఎక్కువ చిటపట అనేసి ఫేస్ మీద పడతాయి. చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా చెప్పాను కదా, మునగాకు కడిగి కత్తెరతో కట్ చేసి పెట్టుకుంటే తొందరగా వేగిపోతుంది. సో అందుకోసం అనేసి నేను ఇలా మునగాకును కడిగి కత్తెరతో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా వేగింది కదా, నేను ఇక్కడ చెప్పాను కదా, ఇలా వేపుకున్నాక మనకు పచ్చివాసన పోతే చాలు, మరీ బ్రౌనిష్ కలర్ రావాల్సినంత అవసరం లేదు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు. ఇలా వేపుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి మునగాకు అంతా మొత్తం మనకు ఈ పాన్లో పడేలాగా మునగాకు మొత్తం చల్లేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా మొత్తం పాన్ అంతా కవర్ చేసేసుకోవాలి. ఇలా మునగాకు అంతా కవర్ చేసేసుకున్నాక కొద్దిగా మనకు టేస్ట్ని బట్టి సాల్ట్ వేసేసుకొని మునగాకు పైన సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టేసుకొని 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అండి ఉడకనిచ్చామంటే అలా మెత్తబడి మొత్తం మనకు బబుల్స్ లాగా అనిపిస్తుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినాక ఇప్పుడు మనము గంటె తీసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ఈ మునగాకు మొత్తం మెత్తబడిపోయి ఉంటుంది కదా, మొత్తం ఒకసారి అలా తిప్పేసుకున్నాక ఇప్పుడు మొత్తం మనము ఆ మునగాకు పైన రైస్ మనం ఉడకపెట్టుకొని పక్కన ఉంటుంది కదా, ఆ రైస్ మొత్తం చల్లేసుకోవాలన్నమాట. మునగాకు మనకి ఎక్కడ కనిపించకుండా మునగాకు మొత్తం పైన వేసేసుకున్నాక జస్ట్ ఇప్పుడు మనం ఆ రైస్ మీద కాస్తంత గరం మసాలా, కాస్తంత చాట్ మసాలా, మీకు ఇంకా కొద్దిగా టేస్టీగా ఉండాలి అనుకుంటే 2-3 నిమ్మరసం ఉంటుంది కదా, అలా చల్లేసుకొని ఇంకా మొత్తం రైస్ అంతా కలిపేసుకోవాలి. అంతే అండి. మనము సాల్ట్ అనేది నేను జస్ట్ అలా అందాజుగా వేసినా కూడా నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చాలు. ఇలా అన్నీ వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా రైస్ కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత ఈజీ, ఎంత సింపుల్, ఎంత త్వరగా అయిపోయే రైస్ ఐటమ్ కదా మునగాకు చాలా మంచిది అని హెల్త్కి చెప్తూ ఉంటారు. సో మనం అప్పుడప్పుడు మన పిల్లలు మునగాకు తినలేదు అనే ఫీలింగ్లో ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఇలా ఏదైనా కొత్తగా రైస్ ఐటెం చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా, చాలా హ్యాపీగా తినేస్తారనమాట. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీ పిల్లలకి ఎంతమంది మునగాకు తినరు అనే బాధతో
ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ చేసి పిల్లలకి పెట్టండి. అంటే రైస్ ఐటమ్స్ అంటే చాలా వరకు ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా. మనం తాలింపు అలా పెడితే తినరు. ఇలా రైస్ ఐటమ్ల ద్వారా పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.